గీతతో కోట్ల మందికి దారి చూపించిన అతనికన్నా గురువు ఎవరు? జగత్ని పాలించగలవాడు, యుద్ధాన్ని క్షణంలో ముగించగలవాడు. కాని ధర్మం కోసం ఒక రథసారథిగా తనను తాను వినయంగా మార్చుకున్నవాడు. కాని యుద్ధభూమిలో ఆయనే కాలం, ఆయనే విధి, ఆయనే తీర్పు. విరోధించినవాడు శిశుపాలుడైన 100 తప్పులను మన్నించాడు. కాని ధర్మానికి న్యాయం కోసం శాసనాన్ని మించిన శక్తిగా మారాడు. ఆయన భగవంతుడైన హృదయం కలిగిన మానవుడే. ధర్మరాజు తల వంచినప్పుడు ఆయన మనసు కలవరపడింది. ఆయన మాటలు మంత్రాల్లా కాదు, మనసును మార్చే శక్తిగా మారతాయి. ధర్మం అంటే ఏమిటో తెలియని సమయంలో ఆయనే దారి చూపాడు. ఆయన చేతిలో ఆయుధం లేదు, కాని ఆయన్ని ఎదుర్కొనగల వీరుడు ఎవరూ లేరు. ధర్మాన్ని నిలుపుకోవడం కొంతమందికి ఉపన్యాసం, కాని కృష్ణుడికి అది ఒక బాధ్యత. తప్పును క్షమిస్తాడు, కాని చేసిన శిష్టవిరుద్ధ చర్యను ముట్టడి చేస్తాడు. గీతను పలికిన నోటి నుంచి లోకాలకు మార్గదర్శనం వెలిసింది.